నట్టేట ముంచినావు కదరా, నిన్ను నమ్ముకుంటే నట్టేట ముంచావు కదా, అట్లా అయిపోయింది. ఆ విధంగా అయిపోయింది. After many years, చాలా సంవత్సరాల when he తర్వాత was in Nellore, తాను నెల్లూరులో I ఉన్నప్పుడు, was in Delhi, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు then in such a situation I used to remind him, కొన్ని పరిస్థితులు సందర్భాలను బట్టి జ్ఞాపకం చేశాను. Ravi, do you remember that day what you have done at the station? రవి, నువ్వు స్టేషన్ లో ఆ దినములో ఏం చేసావో గుర్తుందా? Never ever trust any man. ఏ మనిషిని కూడా నమ్మవద్దు. Trust the Lord. ప్రభుని నమ్ము. Depend upon him. ఆయన పైన ఆధారపడు. He will do much more than what you can think of. నువ్వు ఏదైతే ఊహించావో నీ గ్రహింపుకు సత్యము కానీ గొప్ప కార్యములు చేస్తాడు. Before we take part in the table of the Lord, ప్రభు యొక్క బలిలో పాల్గొనడానికి ముందుగా examine this much. ఇంతగా ఈ విషయములను పరీక్షించండి. Whether you are in faith. మీరు విశ్వాసములో ఉన్నారా? Very very important. ఎంతో ప్రాముఖ్యమైనది. As I was telling you, నేను మీతో చెప్తున్నట్టుగా, there is no faith, ఒకవేళ విశ్వాసం there is లేనట్లయితే no love. ప్రేమ ఉండదు. If there is no faith and love, there is no works also. ఒకవేళ విశ్వాసము ప్రేమ లేనట్లయితే క్రియలు కూడా ఉండవు. That means what are those creeds? ఆ క్రియలు ఏంటి? Works of righteousness. నీతి క్రియలు. All them are originated from faith. అవన్నీ కూడా విశ్వాసంలో నుండి వెలువడి చేయబడతాయి. Central verse of the Bible, they say, బైబిల్ గ్రంథంలో ఉండే మధ్య భాగపు వాక్యము is Psalm 118. 118వ కీర్తన. చూడండి, 118వ కీర్తన 8వ వచనము. అక్కడ ఏ మాటలు మనం చదువుకుంటాము? Better to trust in the Lord than to put confidence in man. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. That is the greatest verse I believe. అది గొప్ప వచనముగా నేను నమ్ముతాను. But we don't trust కానీ మనము as much as we trust him. మనము ఆయనను నమ్మవలసినంతగా మనము నమ్మము. We depend upon people around us. మన చుట్టూ ఉన్న మనుషులపైన ఆధారపడుతుంటాము. Important. ఒకవేళ అది ప్రాముఖ్యమైతే, If he is important, ఒకవేళ ఆయన ప్రాముఖ్యమైతే, or if she is important, ఒకవేళ ఆమె అవసరమై ప్రాముఖ్యమైతే, I trust them more than God. నేను దేవుని కన్నా ఎక్కువగా వారిని నమ్ముతాను. Then you will end up into great confusion. ఒకవేళ ఆ విధంగా మీరు ఉంటే గొప్ప కలవరంలోకి వెళ్తాను. Beyond the people around you, మీ చుట్టూ ఉన్న ప్రజలందరికీ అధిగమించి look unto the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూడండి. Look unto the cross. సిలువ వైపు చూడండి. He suffered for you. ఆయన నీ కొరకు బాధపడ్డాడు. He died for you. నీ కొరకు He చనిపోయాడు. was buried for you. నీ కొరకు భూస్థాపన He rose చేయబడ్డాడు. again for you. నీ కొరకు తిరిగి He లేచాడు. ascended into heaven and seated on the right hand of God and pleading for you. ఆయన నీ కొరకు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆరోహణమై కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. Same Jesus is going to come again for అదే you. యేసు నీ కొరకు తిరిగి రానంటున్నాడు. For you. నీ కొరకు, For you. నీ కొరకు, For you is going to come. నీ కొరకు తిరిగి రానంటున్నాడు. Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Before you take part in the table of the Lord, ప్రభు యొక్క బలలో పాల్గొనడానికి ముందుగా examine this much in your heart. నీ జీవితంలో వీటిని పరీక్షించుకో చాలు. Whether you are in faith. నువ్వు విశ్వాసంలో ఉంటున్నావా? May God bless this word. దేవుడి వాక్యమును దీవించును గాక.